రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ను షాద్నగర్ డీసీపీ జానకిరెడ్డి సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వడ్ల కొనుగోలు 85% పూర్తి అయిందని అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో 100% పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆమనగల్, కడతాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలను రైతుల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీసీపీ జానకిరెడ్డి సూచించారు. ఆమంగల్ మార్కెట్ సంబంధించి మాడుగులు కానీ, ఆమంగల్ కానీ, తలకొండపల్లి, ఈ కడతాలకు సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మరియు మొక్కజొన్న కేంద్రాలను, అదేవిధంగా పొద్దుతిరుగుడు కేంద్రాలను మా డైరెక్టర్లతో అందరం కలిసి మేము సందర్శించి ఈరోజు వరకు, నిన్నటి వరకు ఈ మార్కెట్ పరిధిలో వడ్లు 691 మంది రైతులతోని 35,965 క్వింటాలను కొనుగోలు చేయడం జరిగింది. అలాగే మక్కలు కూడా 557 మంది రైతులతోని సేకరించి 35,140 క్వింటాల మక్కలను ఈరోజు ఖరీదు చేయడం జరిగింది. పొద్దుతిరుగుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్లాబ్ పెట్టి దీన్ని 25% కన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దంటే దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో, మా కసిరెడ్డి ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారితో చర్చించి దాన్ని స్లాబ్ అనేది తీసేసి రైతుల నుంచి ఎంత మక్క వచ్చినా కూడా అంత కొనడానికి పర్మిషన్, సన్ఫ్లవర్ కొనడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో 25% పెట్టింది కేంద్రం. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరంలో 5,000.6 కోట్లు కొనుగోలు చేస్తే ఈ ఒక్క యాసింగ్ సీజన్లో తెలంగాణ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి సర్కారు 6,000 కోట్లు టార్గెట్ పెట్టి ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతుంది.